హాయ్ హలో వెల్కమ్ టు మంజు నాగా వ్లాగ్స్ అండి. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. నేను సెకండ్ వీక్ అయితే నాకు చేసుకోవడం అవ్వలేదండి. సార్ థర్డ్ వీక్ అయితే చేసుకున్నాను. ముందుగా అయితే పూజ సామాన్లు అన్నీ తోమేసుకున్నాను. తర్వాత ఇంకా బయట అయితే ముగ్గది వేసేసి గడపకది పసుపది రాసి అంతా ముగ్గది పెట్టేశాను. ఇంకా ఆ రోజు అయితే నాకైతే అసలు మామిడాకులు అయితే ఎక్కడా దొరకలేదండి. యాక్చువల్గా థర్స్డే అయితే మాకైతే మార్కెట్ ఉంటుంది. అందరూ రాఖీకి అని వెళ్ళిపోయారంట. చాలా తక్కువ మంది అయితే పెట్టారండి. చాలా వెతికాను అయితే నేనైతే, కానీ నాకైతే ఎక్కడ మామిడాకులు దొరకలేదు. ఇంక సరే ఇంకా దొరకనప్పుడు ఇంకేం చేస్తామని ఇంకా నేను దొరికినంత వరకు నేనైతే అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంక ఇలా స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ప్రసాదాలు అయితే చేసేసానండి. ఫస్ట్ అయితే ఇంకా నేనైతే 5 రకాలైతే ప్రసాదాలు అయితే చేశానండి. పాయసము, గారెలు, బూరెలు, దద్దోజనం, చింతపండు పులిహార చేశాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా నేనైతే హెడ్ బాత్ చేయించానండి. వాళ్ళకైతే ఈ వీక్ అయితే స్కూల్ ఉంది, లాస్ట్ వీక్ హాలిడే ఇచ్చారనమాట. ఇంకా ప్రసాదాలన్నీ చేసేసిన తర్వాత ఇలా కాళ్ళకి పసుపది అయితే రాసేసుకొని పూజది అంతా చక్కగా చేసుకున్నానండి. చాలా బాగా అయ్యింది పూజదిని. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఇంకా దియా ఉంటే కొంచెం ఇబ్బంది పెట్టేదేమో. ఇంకా దియా అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది కదా, అది వచ్చేసరికి 2 అవుతుంది. ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజది చేసుకొని కొంచెం లేటే అయ్యిందండి. దియాకైతే 9 o'clock అని స్కూల్ చెప్పాను కదా, ఇంకా దానికి డ్రాప్ చేసి నేను వచ్చేసరికి నేనంతా చేసుకొని అంతా పూజది స్టార్ట్ చేసి పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది అనమాట. అంతవరకు అయితే ఏమీ తినలేదండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాతే తిన్నానమాట. హారతది ఇచ్చేసి ఇంక నేనైతే కొంచెము చేసిన బూరెలు, గారెలు ఒక్కొక్కటి తిన్నాను. ఇంకా ఈవినింగ్ అయితే తాంబూలం కూడా ఇచ్చానండి. ఒక 5 మెంబర్స్కి అయితే తాంబూలం కూడా ఇచ్చాను. ఇంకైతే మా మమ్మీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి. మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అన్న పద్ధతిలోనే అయితే నేను కూడా చేశాను అనమాట. ఇలా కలశం అది పెట్టి చేస్తారు. ఇంకా కలశానికి అయితే నేను చీర అది కూడా కట్టాలని నాకు చాలా కోరిక అనమాట. నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే, నేనైతే ఎప్పుడైతే కొత్త ఇల్లు తీసుకుంటానో అప్పుడు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇలా అమ్మవారి చక్కగా ఇలా కలశం అది పెట్టి చీర అది కట్టి బాగా చేసుకుందామని నా కోరిక అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఉండేది ఎలాగో రెంట్ హౌసే కదా, ఇంకా అంత సదుపాయం అది ఉండదు కదా, ఇంకా కొంటే అన్నీ ఎక్కువ సామాన్లు అయిపోతాయి ఇంట్లో అన్న దీంతో అయితే నేనైతే ఇంకా ఎక్కువ ఏమీ కొనట్లేదండి. ఇంక తర్వాత దియా స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయిందనమాట. ఇంక నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా సారీతో టూ వీలర్లో వెళ్ళి తీసుకురావడం ఇంక ఇబ్బంది అవుతుందని ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాను అనమాట. ఇంకా దియా వచ్చిన తర్వాత దియా నేను అయితే కలిసి అయితే భోంచేసాము. ఇంక తర్వాత ఇంకా పాయసం అన్నాను కదా, ఇంకా పాయసం కూడా టేస్ట్ చేశానండి. అన్నీ అయితే 5 రకాలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా మార్నింగే నేనైతే దియాకైతే ఇడ్లీ పెట్టానండి బాక్స్లోని. మార్నింగే కొంచెం కర్డ్ రైస్ అయితే తింటుంది. ఇంకా శశికి అయితే నేను బాక్స్లోకి అయితే ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేశాను అనమాట. ఇంకా కొబ్బరికాయ పచ్చడి ఎందుకంటే, ఇంకా గారెల్లో కూడా కొబ్బరికాయ పచ్చడి నంచుకుంటే బాగుంటుంది కదా, శశికి కూడా ఇష్టం అనమాట కొబ్బరి చట్నీ అంటే. ఇంకా అది చేశాను అనమాట. ఇంకా వేరేగా స్పెషల్స్ ఇంకా రైస్ ఇంకా కొంచెం మార్నింగ్ వండింటే కొంచెం రైస్ వైట్ రైస్ ఉంటే అదే కొంచెం ఉంచేసాను అనమాట. ఇంకా చేసిన 5 వెరైటీస్ చేశాను అన్నాను కదా, ఇంకా అవే సరిపోయాయి మాకు. ఇంక ఇదంతా అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకా బర్త్డే ఫంక్షన్ కూడా ఉందండి. ఇంకా బర్త్డే పార్టీకి కూడా వెళ్ళామన్నమాట మేము ముగ్గురంని. అది కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దియా అయితే ఇంకొచ్చేసింది కదా, ఇంకా కాసేపు అయితే పడుకుంటుందండి. దియా బాగా టైర్డ్ అయిపోతుంది స్కూల్కి వెళ్తే కనుక. ఇంకొచ్చిన తర్వాత పడుకుంది అనమాట. చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పాను కదా, ఇంకా మళ్ళీ అపార్ట్మెంట్లోనేనమాట. ఇంకా మళ్ళీ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. 5:30కి వాళ్ళు పిలిచారనమాట. ఇంకా అందుకే నేను అందరికీ బొట్టు ఉంచుకోవడానికి 4 o'clockకే రమ్మన్నాను. ఇంకా 4 o'clock అయితే అందరూ వచ్చారండి. చక్కగా అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశానండి. ఇంక ఈవినింగ్ కూడా దీపం అది పెట్టుకొని మేమైతే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళామండి. ఇంక నేనైతే ఇంకా సారీ ఏం మార్చుకోలేదండి.
అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. ఇంక పిల్లలు ఇంకొచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి, ఇంక వాళ్ళకి హెయిర్ అది దువ్వి, ఇంక వాళ్ళని రెడీ చేసేసరికి నాకు టైం అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంట్లో అంతా తుడుచుకొని, మళ్ళీ ఈవినింగ్ దీపం అది పెట్టుకొని మేమే లేట్గా వెళ్ళాము. యాక్చువల్గా అందరూ వచ్చేసారనమాట అప్పటికే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి శశిది అని. అక్కడంతా శశిది అని ఎక్కువ అయితే డాన్స్ చేశారనమాట. మిగతా వాళ్ళు కూడా చేస్తారు కానీ ఏమో ఈసారి ఏమో అందరూ అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. శశిదియా అయితే మాత్రం బాగా డాన్స్లు అయ్యి చేశారనమాట. ఇంక ఈవినింగ్ అయితే మేము కొన్ని ఫొటోస్ అయ్యి కూడా తీసుకున్నాము. పిల్లలతో కలిసి నేను ఫొటోస్ అయ్యి తీసుకొని వీడియోస్ అయ్యి కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంక తర్వాత ముగ్గురం అయితే పార్టీకి అయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా, పింక్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, అబ్బాయిదాని అనమాట బర్త్డే. స్పైడర్ మ్యాన్ థీమ్తో చేశారనమాట డెకరేషన్ అంతని. వాళ్ళ డాడీయే చేశారు, చాలా బాగా చేశారండి. ఇంట్లో వాళ్ళే చేశారనమాట డెకరేషన్ అంతని. చూడండి, దియాని శశి అయితే బాగా డ్యాన్సులు వేశారనమాట. ఇంకా వాళ్ళు స్నాక్స్ అవి పెట్టారు. ఇంకా కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత స్నాక్స్ హెవీగా పెట్టేశారండి. ఇంకా అదే మాకు డిన్నర్గా అయితే సరిపోయిందనమాట. ఇంకొచ్చిన తర్వాత నేనైతే ఏమీ తినలేదు. ఇంకా అప్పటికే ప్రసాదాలు అవి చేశాను కదా, అవే ఉన్నాయి, పులిహార అవన్నీ. ఇంకా దియాని శశి అయితే అవే తిన్నారనమాట. చూసారు కదండి ఎంతమంది పిల్లలు వచ్చారు. ఇంక దియా అయితే బాగా ఆడిందనమాట. ఇంక మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఇంకా పడుకునే టైంకి అయితే దియాకైతే కొంచెం ఫీవర్లా కూడా వచ్చేసింది. కానీ పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళైతే ఇంకొచ్చేసేటప్పుడు అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. రిటర్న్ గిఫ్ట్స్లో అయితే స్టోరీ బుక్ ఒకటి ఇచ్చారు, టిఫిన్ బాక్సెస్ ఇచ్చారు. ఇంకా చూపిస్తుంది చూడండి, శశికి రిటర్న్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. దియా కన్నా శశికి రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పార్టీకి వెళ్ళినా సరే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తారో ఏంటో అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. శశికి గిఫ్ట్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఇలా క్లే, ఇంకా పెన్సిల్స్, ఇంట్లో ఎన్ని పెన్సిల్స్ ఉన్నా మళ్ళీ ఇంకా పెన్సిల్స్ ఎవరైనా ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి పిల్లలందరూ, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.